రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను ఒక చిన్న పల్లవి పాట పాడిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ముళ్ళ కిరీటం అంటే యేసు ప్రభువును ముళ్ళ కిరీటం అల్లి శిరస్సున అమర్చినారని మరి దాని మీద మనం ధ్యానించబోతున్నాం. ఈ వైట్ పుస్తకంలో, సిలువ ధ్యానం పుస్తకంలో 14వ పాటలో 3వ వచనంలో ఉంది ఈ మాట. ముళ్ళతో కిరీటంబున్ అల్లి నిశిరమున నిడితి, ముళ్ళతో కిరీటంబున్ అల్లి నిశిరమున నిడితి, నా వల్లనే రామాయే, నా వల్లనే రామాయే, చల్లాని దయగల తండ్రి, చల్లాని దయగల తండ్రి, అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా, నెపమెంచకయే నీ కృపలో, నెపమెంచకయే నీ కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా. హల్లెలూయా. అయితే ముళ్ళతో కిరీటం ఎందుకు వేసినారు? మరి బందిపోటలు దొంగలు పక్కన ఉన్నారు కదా, వాళ్ళకేం వేయలేదు. యేసుప్రభుకి ముళ్ళ కిరీటము వారు అమర్చినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ముళ్ళ కిరీటాన్ని వారు అల్లినారు, శిరమున కొట్టినారన్నమాట. అంటే నేను చదివినాను ఎన్ని ముళ్ళు ఉంటాయి అని ఒకసారి జస్ట్ బ్రౌజ్ చేసి చూస్తే 72 ముళ్ళు ఉన్నాయంట, 72 థాన్స్ ఉన్నాడు దాన్ని. ఆ ముళ్ళు అంటే ఇప్పుడు పంచగాయములను మనం వాడతాం కదా, పంచగాయములు మాత్రం కాదు, యేసుప్రభు దేహం అంతా గాయాలి. నన్ను అడిగితే ఈ 72 ముళ్ళున్న ముళ్ళ కిరీటాన్ని తల మీద కొడితే ఎన్ని హోల్స్ అయినాయి? 72 కొట్టినారు కదా. అంటే మరి అది ఒకలాంటి ఒక పొదనమాట. అది అంటే ముళ్ళు ఉంటాయి, అంతా దానికి ముళ్ళు ఉంటుంది. మరి దానికి ఒక సైంటిఫిక్ పేరు కూడా ఉంది, యుఫోర్బియా మిల్లీ అనే ముళ్ళ చెట్టు అనమాట. అది యుఫోర్బియా మిల్లీ అనే ముళ్ళ చెట్టు నుండి అది తీసుకొచ్చి దాన్ని ఇట్లా వంచి, అంటే వంగుతుంది అనమాట. అది వంగుతుంది కానీ ముళ్ళు మాత్రం బలంగా ఉంటాయి. వంచి రౌండ్గా తల చుట్టుగా పెట్టి, మరి యేసయ్య తల చుట్టూ పెట్టిన ఆ ముళ్ళ కిరీటానికి ఎన్ని ముళ్ళు ఉన్నాయంటారు? 72 ముళ్ళు.
అయితే ముళ్ళు అనేటప్పుడే దేవుని ఉగ్రతను సూచిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ముళ్ళు గురించి ఉంది. ఎందుకంటే ఆదికాండములో ఈరోజు నేను ధ్యానిస్తున్నప్పుడు అసలు ఆదామవ్వ చేసిన పాపం ఏంటి? వ్యభిచారం అయితే కాదు, దొంగతనం అయితే కాదు, హత్య కూడా చేయలేదు వాళ్ళు. అసలు నీకు ఎందుకు అంత కోపం వచ్చింది ప్రభా? నువ్వు మహిమ శరీరాలు తీసేసి వాళ్ళకు మరి వాళ్ళు మహిమను పోగొట్టుకున్నారు, ఎందుకు వాళ్ళు ఏం చేసినారు, అంతగానో గొప్ప తప్పేంటి అని ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు నాకు చెప్తున్నాడు ఏంటంటే వాళ్ళు చేసిన పాపము అవిధేయత. చెప్పండి ఒకసారి. అవిధేయతకు ఇంత ఘోర మరి శిక్షణ. అవును, డిజోబీడియన్స్ ఇస్ ఎ గ్రేట్ సిన్. మనం కూడా దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వినకుంటే శాపాలు, అదంతా తెలుసులేమా. కానీ చాలా నిర్లక్ష్య భావంతో ఉంటారు. కానీ ఎప్పుడైనా మీ ఉద్యోగ స్థలంలో కానీ, మీ కుటుంబాల్లో కానీ, మీ సమాజంలో కానీ అవిధేయత గురించి మీరు చాలా జాగ్రత్త ఉండాలి. డిజోబీడియన్స్ బ్రింగ్స్ గాడ్స్ వెంజన్స్, గాడ్స్ పనిష్మెంట్. అలాగే ఆ అవిధేయత, తినొద్దనే పండు తిన్నంత మాత్రాన ఇంత గొప్ప పరిమాణమా అంటే అవును, అవిధేయత పాపం. అవిధేయత దుఃఖాన్ని తీసుకొని వస్తుంది, అవిధేయత శాపాన్ని తీసుకొస్తుంది, అవిధేయతనే మరి నీకు కష్టాలన్నీ తీసుకొస్తుంది. అవిధేయత చూడండి, అవిధేయత ద్వారానే ఉద్యోగాలు పోగొట్టుకుంటారండి, ఉద్యోగాలు పోగొంటారు. దేవుని సేవలు కూడా కొందరు ఉద్యోగాలు పోగొట్టుకునేది ఎందుకంటే అవిధేయత. యూ హ్యావ్ టు లిసన్ టు ద హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. నీకు అంత ధీమా ఉంటే పక్కకు జరగాలి, కానీ అక్కడే ఉండి అక్కడే నీవు యువర్ యాక్టింగ్ స్మార్ట్ అంటే యూ విల్ లూజ్ ఆల్ బ్లెస్సింగ్స్. ఎంత ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. వై కాంట్ యూ ఓబే? చూడండి, ఒకరు పై నాయకులుగా, మన పైగా ఉన్న నాయకుల మాట మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. ఎన్ని ఆశీర్వాదాలు దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో, ఎంత గొప్ప స్థాయి, ఎంత గౌరవం, ఎంత దీవెన. కొన్నిసార్లు సాతాను నీ లోపల ప్రవేశిస్తాడు, ప్రవేశించి మాట వినొద్దు, ఏం చేస్తారో చేయని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అధికారం గలవారు, వారు దేవునికి దగ్గరగా ఉన్నవారు, చేరుగా ఉన్నవారు, దేవుడు చెప్పినట్టు వింటారు వాళ్ళు. నీకున్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ జాగ్రత్త. నెవర్ డిసోబే ద అథారిటీ. అధికారము దేవుని యొద్ద నుండి ఇవ్వబడింది. కాబట్టి చూడండి, ఇక్కడ ఆదాము అవ్వలు చేసిన పాపం ఏంటి అని ఉదయకాలం నేను ధ్యానిస్తుంటే వాళ్ళు వ్యభిచారం ఏం చేయలేదు. మనం పాపం అనగానే వ్యభిచారం అనుకుంటాం, కానీ అవిధేయత ఈజ్ సచ్ ఏ డేంజరస్ సిన్. ఇట్ బ్రాట్ మ్యాన్ కైండ్ ఎటర్నల్ డిస్ట్రక్షన్. చూడండి, మానవాళికే మరి అది నాశనం తీసుకొచ్చింది. దాన్ని నివారించడానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు రెండవ ఆదాముగా. అంటే చూడండి, అవిధేయత ఒక పర్యవసానం. తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపాలి. భార్య కూడా విశ్వాసి అయిన భర్తకు ఎప్పుడు విధేయత చూపాలి. ఇక వాడు ఒక తాగుబోతు వ్యభిచారంటే విధేయత చూపే పని లేదు అక్కడ. కానీ ప్రభువునందు మీ భర్తలకు ఏం చేయాలి? విధేయత చూపెట్టాలి. మీ అధికారులు ముష్కరులైన వారికి ఏం చేయాలి? ఏం చేయాలి? విధేయత చూపాలి. విధేయత అంటే దేవునికి చాలా ఇష్టం. విధేయులైన వారికి పరిశుద్ధాత్మ, విధేయులైన వారికి దేవుని ఆశీర్వాదాలు. మాట విన్న వారు భూ ప్రజలందరికంటే హెచ్చుగా హెచ్చింపబడతారు. కొద్దిగా ధిక్కారం చూపెడదాంలే అంటే పై అధికారులకు ఎప్పుడు కూడా చాలా జ్ఞానం ఇస్తాడు దేవుడు. నేను అది కనుక్కున్నాను, ఆ రహస్యం. నీ మీద నాయకులు ఉండే వారికి ఎక్స్ట్రా విజ్డమ్ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే పైనుండి వచ్చే జ్ఞానం అది. ప్రతి అధికారం ఎక్కడి నుండి వస్తుంది? పైనుండి వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి అవిధేయత ఉండద్దు. ఎక్కడ ఏ సంఘంలో అవిధేయత ఉందో అక్కడ చాలా సమస్యలు వచ్చేస్తాయి. ప్రతి విభాగంలో అందరు కలిసి మనము దేవుని కార్యం చేస్తే అన్ని విభాగాల్లో పూర్తి విధేయత ఉంటే థింగ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ. హల్లెలూయా. ఈరోజు అవిధేయత అనే పాపం నీ హృదయంలో ఉంటే ఈరోజే తొలగించుకోవాలి. అది నీకు మేలు చెయ్యదు, అది కీడే తీసుకొస్తుంది. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా ఏం చేసినారంటే అవిధేయత చూపెట్టినారు. అవిధేయత చూపెట్టి వారు దేవుని మహిమను కోల్పోయినారు. ఆదికాండం 3:17 చూడండి. ఆయన ఆదాముతో ఇలాగంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. అంటే చూడండి, ముండ్ల పొదలు, మరి ముండ్లు, తుప్పలు, గచ్చ పొదలు ఇవన్నీ కూడా మొలిచింది. కారణం ఏంటి తెలుసా?
కారణం ఏంటి? దేని మూలాన వచ్చింది? అవును, అవిధేయత చూపినందుకు నేల శపింపబడింది అన్నమాట. అవిధేయత ఎక్కడుందో అక్కడ శాపం ఉంటుంది. నువ్వెవరు నాకు చెప్పడానికి అని అంటారు కదా కొన్నిసార్లు. అంతే సంగతులు వాళ్ళది. దే విల్ నాట్ గ్రో బిగ్. ఎస్, ఐ వాంట్ టు ఒబే. డెఫినెట్ దే విల్ రీచ్ ద స్కై. అంత టాప్ లెవెల్కి వచ్చేస్తారు వాళ్ళు, తెలిసి తెలియకనే. ఇక్కడ అవిధేయత మూలాన దేవుడు ఈ జంటను గద్దిస్తున్నాడు. నేను నీకు తినవద్దన్న పండు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తం నేల ఏమైంది? శపింపబడింది. అంతే, నేల పంట ఇవ్వదు. నువ్వు దున్నాలి, చెమట గార్చాలి, రాళ్ళు రప్పలన్నీ ఏరాలి, విత్తాలి. ఆ విత్తనం దేవుని దయ ఉంటే వస్తుంది. అప్పుడు దేవుని దయ ఉంటే నువ్వు కడుపు తింటావు అని అర్థం. నేల నిమిత్తం శపింపబడిన ప్రయాసంతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అంటే ఈ ముండ్ల తుప్పలు కానీ గచ్చ పొదలు కానీ దేవుని శాపం అని మనం గ్రహించాలి. ముళ్ళు, ఇట్ ఇండికేట్స్ సిన్, ఇట్ ఇండికేట్స్ గాడ్స్ యాంగర్. ముళ్ళు అంటే ఎవరికి సంతోషం కాదు. ప్రతి పువ్వు పక్కన ఒక ముళ్ళు ఉంటుంది కదా. పెయిన్ అండ్ ప్లెజర్. అంటే ఈ జీవితంలో కూడా నీకు దుఃఖకరమైన సంఘటనలు, వేదన కలిగించే సంఘటనలు ఉంటాయి. మరి పౌలు భక్తుడు కూడా అంతటి గొప్ప అపోస్తులు అంటాడు, నా శరీరంలో ఏమున్నది? ఒక ముళ్ళు ఉన్నది, అది తొలగించమని ముమ్మారు ప్రార్థన చేసినాను, కానీ నా కృప నీకు చాలు అని జవాబు వచ్చి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఈ ముళ్ళు తొలగించమంటే పోలే ముళ్ళు, కానీ దేవుని కృప చాలినది అని మనం అక్కడ చూస్తున్నాం. అంటే ముళ్ళు 72 ముళ్ళున్న ముళ్ళ కిరీటాన్ని ఆనాడు రాణవ్వారు అల్లి యేసు, ఏ పాపమెరుగని యేసు నెత్తి మీద అమర్చినారు, కొట్టినారంటే రక్తం ఎలా ప్రవహించి ఉండొచ్చు. మరి బాబా ఎంత ఘోరం కదా. మనం ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 19వ అధ్యాయము. అప్పుడు పిలాతు, జాన్ 19 చాప్టర్. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను. కొరడాతో కొట్టినప్పుడే ముద్ద మాంసము విడిపోతుంది దేహం నుండి. కొరడా గురించి అదొక ప్రసంగం చేయాలి. అసలు కొరడా ఎట్టుంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది, అది వీపు మీద ఒక్క దెబ్బకు ఎంత రక్తస్రావం కలుగుతుంది, మాంసం ఎలాగో దేహాన్ని వదిలిపోతుంది. ఇవన్నీ చాలా పెద్ద ప్రసంగాలు. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగ వస్త్రము ఆయనకు తొడిగించి, అంటే ఇది హేళన చేస్తున్నారు అనమాట. దే ఆర్ మాకింగ్ జీసస్. యూదులకు రాజు, నజరేయుడైన యేసు యూదులకు రాజు అని అందరూ ప్రజలు ఆయనను మరి ఎంతగానో ఘనపరిచినారు కదా. అందుకే వీళ్ళు ఘనహీనత చేస్తున్నారు. మాకింగ్ అట్ హిమ్. ఓహో, నువ్వు రాజువా? రాజు అయితే ఊదారంగం వస్త్రం వేసుకోవాలి. రాయల్ పర్పుల్ కలర్ అంటారు కదా. మెజెస్టీ, ఇండికేటింగ్ రాయల్టీ అండ్ మెజెస్టీ. అంటే ఆ రాచరికాన్ని, ఆ ఘనతను తెచ్చే ఆ వస్త్రాలు. అంటే హేళన చేసి, గేలి చేసి, ఎగతాళి చేసి ఆయనకు ఆ ఊదారంగం వస్త్రం తొడిగించి తల మీద బంగారు కిరీటం పెట్టాలి రాజు. బంగారు కిరీటం మరి పెట్టకుండా వీరేం పెడుతున్నారు? ముండ్ల కిరీటం పెడుతున్నారు. యూదుల రాజా శుభం అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి, రాజును కొడతారు ఎవరన్నా? మరి యూదుల రాజా నీకో శుభము అని మళ్ళా ఎగతాళి అరచేతులతో కొడుతున్నారు. పిలాతు మరల వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనది ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ అందకు వెలుపలికి తీసుకొని వచ్చున్నాను. ఇవన్నీ ధరింపజేసి బయటికి తీసుకొస్తున్నారు అన్నమాట. అంటే మనుషులు చూసి హేళన చేయాలి, నవ్వాలి, అపహాస్యం చేయాలని బయటికి ఆ ముండ్ల కిరీటము ఊదారంగ వస్త్రము ధరించిన వాడ యేసు వెలుపలికి రాగా పాపం. అంటే రాజు అని అపహాస్యం చేస్తున్నారు. రాజు అంటే అంత ప్రశస్తమైన తళతళమనే వస్త్రాలు ధరించుకొని, బంగారు కిరీటం పెట్టుకొని, బంగారు దండాన్ని పెట్టుకొని ఎంత టీవీగా బయటికి రావాలి. ఇక్కడ గేలి చేస్తున్నారు యేసయ్యను. నువ్వు యూదుల రాజువా? నువ్వు నజరేయుడనా? యేసు యూదుల రాజు. ఓకే, నీకు శుభం, నీకు శుభం కలుగునుగా. ఇది శుభమా? ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టి అమర్చి తర్వాత చేతిలో ఒక రెల్లునిచ్చి ఊదారంగు వస్త్రం ధరింపజేసి బయటికి ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నారు. అంటే యేసు ప్రభు శారీరకమైన హింసలుతో పాటు మానసికంగా ఎంత హింస అనుభవించినాడని నాకు
బాధ కలిగింది. ఈ 72 పోట్లు అంటే నేను ఆలోచిస్తున్నాను, ధ్యానిస్తుంటే దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. యాక్చువల్లీ ఆ అక్షరార్థంగా మనుషుని బాధలు కానీ, ఆలోచనలు కానీ, భీతి కానీ, భయం కానీ, కలవరం కానీ, ఆందోళన కానీ, పాపాలు. ఇంతకుముందు మరి దేవుని సేవకుడు చెప్పినాడు, 39 కొరడా దెబ్బలంటే మేజర్ డిజీజ్ 39 ఉన్నాయంట. మేజర్ దాని బ్రాంచెస్ మళ్ళీ ఇంకా అన్ని తదితరం అని. అలాగూ 72 తూట్లు పడ్డాయి ఈ ముళ్ళ కిరీటం ద్వారా అమర్చినప్పుడు. ప్రతి గాయం నుండి రక్తం స్రవించిందంటే నాకైతే ఆత్మీయ అర్థం పరిశుద్ధాత్ముడు అందిస్తున్నాడు. మేబీ అక్కడ 39 మహారోగాలు ఉన్నట్టు 72 భయంకరమైన పాపాలు లోకంలో ఉన్నాయి. మేజర్ ట్రీ అన్నమాట. దానికి ఇంకా పిల్ల చెట్లన్నీ మళ్ళా ఉంటాయనము అని నేను ఆత్మీయంగా నేను అలా బోధింపబడినాను. దేవునికి స్తోత్రం. 72 ఏముంటాయంటే నాకు చాలా దొరికినాయండి. చింత, మనిషికి ఎప్పుడు తలలో ఏముంటుంది? చింత. ఏదైనా సమస్య వస్తే ఎక్కడ పట్టుకుంటారు? అబ్బో అని అంటారు. అంటే దానికి దేవుడు ముందే వెలజల్లించినాడా అని నాకు అనిపించింది. చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? ఆయన మీదే. ఎందుకంటే ఆయన నిన్ను గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. భయం 72 ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నేనైతే కొన్ని కనుక్కున్నాను. భయం, ఏమవుతుంది? వ్యాక్సిన్ తీసుకోవాలన్నా తీసుకోవద్దా? చావాలన్నా బ్రతకాలన్నా? ఏమైపోతాను? ఎక్కడ పోయింది నీ విశ్వాసం? దానికి ఒక గాయం. కలవరం. మీ హృదయములు కలవరపడనివ్వద్దట. కలవరం. పిల్లలు ఏమవుతారు? భర్త ఏమవుతాడు? భార్య ఏమవుతుంది? ఇల్లు ఏమవుతుంది? కొందరు విశ్వాసులు అనే పేరు మాత్రమేనండి, నోరు తెరిస్తే కలవరం అండి. వాళ్ళు ఎప్పుడు బాగుపడరండి. ఎందుకంటే దేవుని నమ్మడమే దేవుని గౌరవించడం. విశ్వాసము లేకుండా ఉండుట నాకు ఇష్టము లేదు. వితౌట్ ఫెయిత్ యూ కెన్ నాట్ ప్లీజ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. హల్లెలూయా. దేవుళ్ళు అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు దేవునికి అది చాలా, ఒక పూమాల వేసినట్టు, ఒక దండ వేసినట్టు, అంత గౌరవం అన్నమాట దేవునికి. గాడ్ విల్ గెట్ ఆనర్డ్ బై యువర్ ఫెయిత్. విశ్వాసమే లేదా? దాని కొరకు కూడా ఒక గాయమైంది అనిపిస్తుంది. ఆందోళన, ఏదైనా రాగానే ఆందోళన, కలవరమా, అందుకొరకు కూడా గాయపడ్డాడు. కోపము, అది అందుకొరకు గాయపడ్డాడు. అవన్నీ పాపాలే కదా. తర్వాత హత్య తలంపులు, చంపేద్దామంటారు. కొంత చంపరు కానీ, చంపచేత కాదు కానీ చంపేస్తానంటారు ఉట్టిదే. అది కూడా మాట్లాడొద్దు. ఇలాంటి వ్యర్థమైన వాటన్నిటి కొరకు ఆయన గాయాలు పడినాడని నాకు మరి ఆత్మలో అనుభవం అయింది. కొందరు చిరాకు ఉంటారు. చిరాకు, ఎప్పుడు చిరాకు, హై బీపీ అనుకుంటాం. అరే మంచిగా మాట్లాడిన ఆయన అంటే ఒక్క మంచి మాట రాదు. ఒక్క నవ్వు నాయన అంటే నవ్వు రాదు. పాపం ఎంత కష్టం అండి అలాంటి గృహాల్లో. ఎప్పుడు చూసినా భయంకరమైన రూపాలు. అది కాదు, దేవుని బిడ్డలు అలాగ ఉండలేరు. ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించాలి. మనం ముఖాలు చూస్తేనే నేను చెప్పినాను కదా, ప్రకాశవంతంగా ఉండాలి. దేవునిలో అనుకున్నాం మేము, దేవుడే మాకు దిక్కు. ఎంత బాగా నువ్వు బ్రతకొచ్చు ఈ లోకంలో. దేవుడే నా దిక్కు అంటే చాలు. బిక్కుమని బ్రతకకుండా దిక్కు నా దేవుడు అంటే ఎంత బాగుంటుందో. ఒకసారి గట్టిగా చప్పట్లు దేవునికి కొట్టండి. ఉంటానో పోతాను, పోతే పోరాదు. ఎందుకు వచ్చిన బాధ? ఇతరులను బాధిస్తావు. చూడండి, ఇతరులను కూడా బాధిస్తారు. 60 దాటిందంటే ఇంట్లో సంతోషంగా ఉండాలి ముసలివాళ్ళు. ఇప్పుడు పాటలు పాడుతూ, వాక్యం చెప్తూ, పిల్లలతో హెచ్చరికలు ఇస్తూ, వాగ్దానాలు గుర్తు చేస్తూ ఉండాలి. 60 దాటిందంటే దయ్యాల్లాగా తయారవుతారు రాక్షసులు, చిన్న రాక్షసులు. అత్తల మీద, అది కోడళ్ళ మీద, కొడుకులను కాపురం చేయనియరు, కోడళ్ళు నెమ్మది ఉంచరు. ముసలోళ్ళు ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు. ఎంత కష్టం. అలాంటి దరిద్ర లక్షణాలు ఇవన్నీ. అందుకే పిల్లలు ఏం చేస్తారు? ముసలాన్ని ఒక్క దగ్గర పెడతారు, ముసలామిని ఇంకో దగ్గర పెడతారు. పనిష్మెంట్ ఇది. ఇద్దరిని కలిసి చూస్తాను, మాకు సమర్థలేదు, నువ్వు అక్కడుండు, మేము ఇక్కడ ఉంటుంది. పాపం వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి దగ్గరుండి కాపురం చేసిన వాళ్ళని ఇట్లా విడదీయడం కూడా అన్యాయం కదా. మరి ఏం చేస్తావు? ఇత్తిన పంట నీవు కోస్తావు. అందుకే గమ్మునుండు 60 దాటినాక. ప్రార్థన చేయి, దేవునికి హత్తుకొని బ్రతుకు. ఇంకా చాలు నీ లోకాశలు. దేవుని హత్తుకో. నీ కొరకు సిలువలో ఆయన బలి అయినాడు. ఆయన తల్ల మీద ముళ్ళ మకుటము 72 ముళ్ళతో ఏం చేసినారట? అమర్చేసినారు. అందుకే నీకున్న
భారము, భీతి, బిక్కుబిక్కుమని, కలవరము, ఆందోళన, భయము, కోపం ఇవన్నిటికీ యేసు ప్రభు వెలజల్లించినాడు. మళ్ళొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దురాలోచనలు, చెడు తలంపులు, దాని కొరకు పడ్డది ఒక ముళ్ళు యేసయ్య తల మీద. ఒక 80 ఏళ్ళ ముసలామె నాకు ఫోన్ చేసి అంటుంది, అమ్మా ఏం చేయాలో చెడ్డ ఆలోచనలు అమ్మ, నోరు మొయ్ అన్నాను ఒక్కసారి. నీకు చెడు ఆలోచనలు 80 వయసుకా? ఎంత భయంకరమైన స్థితి నీది. 80 ఏళ్లకు గమ్మున పాట పుస్తకం తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళి పాటలు పాడుతూ ఉండు, దేవుని మయంపరుస్తూ ఉండు. 80 ఏళ్ళు దేవుడు ఎట్ట నడిపించినాడో నీవు ఏం చేయాలి, నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు వచ్చిన అది ఇప్పుడు చెడు ఆలోచన. ఒక్కసారి షౌట్ చేసినాను, ఎందుకంటే ఆమె మీద ప్రేమ లేక కాదు, నేను ఎవరు నడిచేసినాను, ఆమెలో ఉన్నా సాతాను నడిచేసినాను. దేవుని స్తోత్రం, విడుదల పొందిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దురాలోచనలు, దాని నిమిత్తం యేసయ్య ముళ్ళ మకుటం ధరించినాడు. జారత్వం, నేను చెప్తున్నాను కదా, వ్యభిచారం కానీ జారత్వం కానీ వచ్చేది తిండి ఎక్కువైనప్పుడే. నా మీద ఇప్పుడు అందరు మీరు తిరుగుబాటు చేస్తారేమో తెలియదు, నేను సత్యం చెప్పాలి కదా. మరి బాగా మదించినప్పుడే అలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకే ఉపవాసం ఉండాలి విశ్వాసి. కడుపు మాడగొట్టాలి. పొట్ట ముందు నువ్వు వెనక కాదు, నువ్వు తగ్గించుకో దేవుని సన్నిధిలో, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా గట్టి చెప్దామా? భయపడుతున్నారు కొందరు అయితే. అన్నీ మానుతాం కానీ తిండెట్ట మానాలండి, తిండే మానాలను, అప్పుడే సెట్ అవుతావు. హల్లెలూయా. తిండి తిని తిని దేవుని మరిచి, నేను చెప్పిన మాట కాదది. కొందరు తిని కడుపు నిండిన తర్వాత ఎవరిని మర్చిపోతారంట? దేవుని మర్చిపోతారంట. దేవుని మర్చిపో ఫర్గెట్ గాడ్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుల్. దేవుడు ఎవరు అంట అడుగుతాడని వాక్యంలో ఉంది. సామెతలు 30 కింది భాగంలో మీరు చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దొంగతనాలు, నీది కాని సొమ్మును ఆశించొద్దు. ఈరోజు కూడా చెప్పిన యవనస్తురాలు, దేవుని సొమ్ము ముట్టుకోవడం కానీ దేవునితో ఆటలాడడం, దాని పర్యావసనం చాలా చేదుగా ఉంటుంది. మెల్లగా దొంగతనం చేస్తాం. ఇప్పుడు స్త్రీలకు ఏంటంటే ఏదన్నా ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఇది పెద్ద స్థావరం, ఇది ఇక్కడ బ్లౌజ్ లోపల, అక్కడే సెల్లు, అక్కడే తాళాలు, అక్కడే దొంగతనం చేసిన వస్తువులు. ఎవరు చూస్తారండి? ఇప్పుడు చెక్కింగ్ చేయాలంటే అక్కడ చూడరు కదా ఎవరు, అక్కడ పెట్టుకుంటారు ఇంట్లో పనిచేసేవాడు. జాగ్రత్త, నీ పాపం నేను పట్టుకొని మొత్తుతుంది నేను. ఎందుకంటే నీ కొరకు యేసయ్య మరణించాడు, ఆ విలువ తెలియదా నీకు? మంది సొమ్ముతో పైకి వస్తావాను? ఎప్పుడు కాదు. మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన నీది కాని వస్తువు ముట్టుకోవద్దని నేర్పించినాడు స్ట్రిక్ట్గా. మాకు ఆశ కూడా రాదు అసలు. చిన్నప్పుడు వంచినారు బాగా. ఇది కాదంటే అమ్మ రోడ్డు మీద దొరికితే తీసుకోవచ్చా అని అడిగినాను ఒకసారి అమ్మను. రోడ్డు మీద పడ్డది నీది కాదు కదా, ముట్టుకోవద్దన్నది. నా కొడుకు ఒకసారి, నేను నా కొడుకు కలిసి ఓ మీటింగ్ పోతే ఒక 100 రూపీస్ నోట్ కొత్తది అక్కడ నేల మీద పడింది. నిఖిల్ ఏం చేసినాడు, టక్కున తీసుకున్నాడు. నేను బాగబట్టి పిండి నాకు గిచ్చినాను. అయితే ఎందుకు గిచ్చినావు నన్ను అంటే, నేను నీది కాదు కదా 100 రూపీస్ పడే, అక్కడనే పడే, ఎవరైనా మరి వచ్చి వెతికితే వాళ్ళకి దొరకాలి. నేను కాకుండా ఇంకెవరన్నా తీసుకోరా అని అడిగిండు వాడు. నేను ఎవరన్నా తీసుకోను, నువ్వు మాత్రం తీసుకోవద్దు. అటువంటి తరబీదు ఇవ్వాలి పిల్లలకు. తీసుకురా, అది కొట్టుకరా, ఇది కొట్టుకరా, ఆ చెట్టు మీద జాంపళ్ళనే పీక్కొనిరా. ఇది తల్లిదండ్రులు చెప్పే పిల్లలను అధ్వానం స్థితిలోకి నెట్టుతారు. కాబట్టి దొంగతనం కానీ, నరహత్య కానీ, హత్య తలంపులు, ఒకటి చావాలనే కోరిక, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమ్మలు ఏంటి అంటే అబ్బా అనుకున్నాను. కృత్రిమమ్మలని ఉన్నది వాక్యం. ఇవన్నీ తలలకు వెళ్ళి పుట్టుకొస్తాయి. తల వెయిట్ నేను చెప్పినాను కదా, మీరు అనుకోకండి తలలో ఎట్టొస్తుంది, ఇవన్నీ గుండెలో ఉంటాయి కదా, గుండెనే తలలో పోతుంది, ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి గుండెలో. కానీ గుండె ఇది చిన్న ఒక పరికరం, అది నీ ముట్టి అంటే నువ్వు ఇలా చెయ్యి ఇట్ట పడితే అంతే ఉంటుంది గుండె. బ్రెయిన్ అట్లా కాదు, 1.3 కిలోగ్రామ్ అంట. సెరిబెల్లం, మెడుల్లా ఆబ్లంగట, ఇవన్నీ వేయి చేస్తే 1300 గ్రామ్స్ ఉంటాయండి. అన్నీ ఒక్కొక్క చోట ఇరికిచ్చి దేవునికి అవిధేయత చూపుతారన్నమాట. దేవునికి అయిష్టమైనన్నీ నువ్వు గెంటేయాల, చెరపట్టేయాలి, దాన్ని బంధించి దాన్ని పారద్రోలాలి. దేవునికి అడ్డుగా ఉన్న ప్రతి ఆలోచన, వితర్కం అంతా తెరగొట్టాలండి.
అయితే ఇంకా ఇలాంటివన్నీ కూడా కృత్రిమం అంటే ఏంటి అని నేను ఆలోచించను. అంటే లేనిది ఉన్నట్టుగా నటించడం, లేదు కానీ ఉన్నట్టు నటించడం చాలా చేస్తారు. అదే కృత్రిమం అనే పాపమే అందరూ చేస్తారు. ఆ పాపం చేయకూడదు. కామ వికారములు, మత్సరము, దేవదూషణ, అభిచారం అంటే మంత్రశక్తులను ఆశ్రయించుట, అహంకారం. అహంకారం అది చాలా నిన్ను పతనానికి తీసుకొస్తుంది. అందుకే యేసు ప్రభు శిలువ మరణానికి ముందు కూడా ఈ శిష్యుల పాదాలు వంగి కడిగినాడు. తన నడికట్టు తీసి ఆ పాదాలు తుడిచినాడంట. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దామా? అంత తగ్గింపు ఉందా మనకు? ఒక మాట అంటే పడం, ఒక చీర వేయకుంటే కోపం, తగిన గుర్తింపు ఇవ్వకుంటే కోపం. చీప్ థింగ్స్ ఇవి. నీ చేరియం ఎవరికి? ఆయన పరలోక భాగ్యం వదిలిపెట్టి ఆయన తండ్రి కుడిపార్శ్వమందు కూర్చునే భాగ్యాన్ని వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన మానవుడై పుట్టినాడు. సిలువ ధ్యానాల్లో నేర్చుకోండి. కొద్ది జరుగు, నీ చీర వదిలి నువ్వు వేరే దిక్కుపోయి కూర్చోమంటే ఓ నో, అక్కడ నా చీర చాలా నాకు కావాలా. నిన్న ఆ చీర మీద కూర్చోబెట్టింది ఎవరు? మాట వస్తలేదా నోటికి? నీకు ఒక అధికారం, ఒక పదవి, ఒక స్థానాన్ని ఇచ్చింది దేవుడే కదా. దేవుడు ఎట్ట తగ్గించుకున్నాడు అటు తగ్గించుకోవడానికి నీకు మనసు రాదు. ఎందుకంటే నీ పతనం దగ్గరే ఉంది. యూ డోంట్ వాంట్ టు హంబల్ యువర్ సెల్ఫ్. నాకైతే దేవుడు నేర్పినాడండి తగ్గింపు లేకుండా సేవ చేయరాదని. ఒకసారి నేను తగ్గింపు అంటే ఏంటి ప్రభు అంటే టక్కున నా పెన్ను కింద పడ్డది. అప్పుడు నిలబడిన నేను వంగి తీసినాను. ఇదే తగ్గింపు అని నేర్పించినాడు. ఒక పెన్ను తీయాలంటే నువ్వేం కావాలి? వంగాలి. అయితే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ గాడ్ హేట్స్ సచ్ థింగ్స్. హేట్స్ అన్నమాట. అహంకారం, దురహంకారం అంటారు. తర్వాత అవివేకము, పిచ్చి పిచ్చి పనులు చేయడం, దేవునికి దూరంగా ఉండి ఈ చెడ్డవన్నీ, ఈ చెడు కార్యాలన్నిటి కొరకు యేసు ప్రభు తల 72 మరి ఆ ముళ్ళ చేత అమర్చబడి 72 స్థాయిల నుండి రక్తం స్రవించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు మన కొరకు ఆయన మనము పొందాల్సిన శిక్ష అది. మన మీద పెట్టి కొట్టాలం ముళ్ళ మకుటం. కానీ యేసు ప్రభు ఆ శిక్షను భరించినాడు. ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరిచేది. ఇవన్నీ కూడా మోసాలన్నమాట. ఇవన్నీ నీకున్న ఆశీర్వాదాలను ఆ దోచుకునే కార్యాలన్నిటి కొరకు యేసు ప్రభు మరి తన తల మీద ముళ్ళ మకుటము ధరించినాడని మరి అర్థం మనకు అవుతుంది. అంటే ఆ ముళ్ళంతా కూడా నీవు భరించాల్సింది. ఆయన నుదుట మీద పెట్టి కొట్టినారని ఒక దగ్గర ఉంది. నుదుట అంటే నున్నటి నుదురు వేసేది. ఏ పాపం చేయలేదు కదా. సో సాఫ్ట్ ఇస్ బ్రో, అక్కడ కూడా పడ్డాయి అన్నమాట. ఆ ప్రభు యొక్క పటు బాధ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. అంటే పాపం ఎరుగని యేసు మన కోసరం ఏమైపోయినాడు? పాపముగా చేయబడినాడు. 2 కొరింథీ 5:21 ఉంది. ఏ పాపము లేదు ఆయనకు, కానీ మన కోసరము పాపగ్రాహిగా శాపం. ముళ్ళంటే శాపం మర్చిపోదు మీరు. ముళ్ళంటే పాపం, ముళ్ళంటే మరణం, ముళ్ళంటే దేవుని కోపం, ముళ్ళంటే దేవుని ఉగ్రత. మరి ఇవన్నీ భరించినాడు యేసు ప్రభు అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ రాణువ వారు, ఇంగ్లీష్లో జీసస్ క్యాప్టర్స్ అని ఉన్నది. ఈ రాణువ వారు వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు అన్నమాట. యేసు ప్రభుని ఇలా గేలి చేయడం, ఊదా వస్త్రం ధరింపజేయడం, ముండ్ల మకుటం అల్లి శిరస్సున పెట్టి కొట్టి రక్తం గారుతుంటే పక్కపక్క నవ్వడం. తర్వాత బంగారు దండులాగా ఒక రెల్లు రాజు చేతిలో బంగారు దండు ఉంటుంది, చేతిలో రెల్లిచ్చి అపహాస్యం చేయడం. దే ఆర్ గెట్టింగ్ ద ఆపర్చునిటీ టు మాక్ జీసస్. యేసు ప్రభును గేలి చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపాన్ని, శాపాన్ని, దుఃఖాన్ని, వేదనను సూచించే ఈ 72 ముళ్ళు గల ముళ్ళ కిరీటం అంటే యేసు ప్రభు పడిన పటుబాధ, వేదన ఇవన్నిటిని సూచిస్తుంది ముళ్ళ కిరీటం, క్రౌన్ ఆఫ్ థార్న్స్. మరి ఈ మత్తయి సువార్త 27:29 వాక్య భాగం చదువుదాం. మాథ్యూ 27:29.
ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. హౌ గ్రేట్ అన్ ఇన్సల్ట్! యూదుల రాజా నీకు శుభమని చెప్పి ముఖం మీద ఏం చేస్తున్నారట? నీకు నోరు లేదా? ఏదైనా అన్యాయం జరిగితే నోరు ఎంత పెద్ద తెరుస్తారండి మేము. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో నోరు తెరవాలా? ముఖం మీద ఏం చేసినారు? ఉమ్మి వేసినారు. ఎప్పుడైనా ఎవరు నీ ముఖం మీద ఎవరైనా ఉమ్మినారా? నాకు తెలిసి ఇంత పరిహాసం, ఇంత ఇన్సల్ట్ ఇంతగా ఎవరైతే అనుభవించలేదని నేను అనుకుంటున్నాను. కానీ మీకు సీక్రెట్ చెప్తా, మళ్ళీ ఎవరికి చెప్పకండి, మీది బూదిగంతాల వరకు వెళ్ళిపోతుంది ఈ సీక్రెట్. నా ముఖం మీద ఉమ్మినారండి. ఎవరు ఉమ్మినారో నేను చెప్పాను, కానీ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎంత భయంకరమైన ఇన్సల్ట్ ఒక వ్యక్తికి తగలంటే ముఖం మీద ఉమ్ముతారు. అంటే మీకు అన్నీ నేను చెప్పలేను కదా. అంటే ఎంత మానసికమైన వేదన యేసుప్రభు సహించినాడో మీరు అర్థం చేసుకోవాలి. మరి ఆ రెల్లు తీసి ఏం చేస్తున్నారు? చేతికి అందించి మళ్ళీ చేతిలోని తీసి తల మీద ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. అంటే ఈ 72 తూట్లు ఈ రక్తస్రావం అనుభవించిన తర్వాత కూడా ఇంకా చాలలేదు, ఇంకా రెల్లుతో తల మీద కొడుతున్నారు. అంత బాధ ప్రభు అనుభవిస్తున్నాడు. ఆయన మీద ఉమివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఎంత దుఃఖం అండి, ఎంత బాధ. యేసు ప్రభు మన కొరకు కఠినమైన వేదనలు మానసికంగా శారీరకంగా అనుభవించినాడు అని అనిపిస్తుంది. కానీ మీరు ఇది అంతా కూడా లేఖనాలు నెరవేరినట్టే జరిగిందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆది కాండంలోనే ముళ్ళ గురించి ఉంది. అది శాపానికి, శిక్షకు, ఉగ్రతకు సూచన. అది కూడా యేసు ప్రభు సిలువలో భరించినాడు. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు ఎంత నెమ్మది పొందుకుంటున్నాడు. విశ్వసించువాడు ఎప్పుడు కూడా కలవరపడాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించువాడు కలవరపడాడు. ఎందుకంటే వీటన్నిటి నిమిత్తం యేసు నా బాధ, నేను పొందవలసిన పటు బాధలన్నీ కూడా అనుభవించినాడు. అందుకే శక్తి విశ్వాసి. ఉమ్మినా, కొట్టినా, దుంకినా, తరిమినా, నరికినా విశ్వాసికి శక్తి ఎక్కడ ఉందంటే సిలువ శక్తి. చెప్పండి, దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఒక్క మాట అంటే తుస్సుమని ఆపుకున్నారు దర్శనం. అంటే వాళ్ళు సిలువ శక్తి వారిలో లేదు. అసలు యేసు ప్రభు నిజమైన బిడ్డలు ఎవరంటే వాళ్ళు శ్రమలో ఎప్పుడు కూడా కృంగిపోరు, దేవుని తూలనాడరు. వాళ్ళకి తెలుసు శ్రమ సంభవించిందంటే. మనం ఇంతకుముందు శ్రమ సేవకుడు, ద సఫరింగ్ సర్వెంట్ అని యేసు ప్రభు గురించి మనం ధ్యానించినాం కదా. యేసు ప్రభుకు నాకు తెలిసి అన్ని సువార్తలు చదివినాను, ఎక్కడైనా ఎవరైనా పుష్పగుచ్చం తెచ్చి ఇచ్చినారా, ఎవరైనా మంచి బంగారు శాలువ కప్పినారా, లేకుంటే ఆయన పాదాలు ఎవరైనా గడిగినారా, ఆ పాపాత్మురాళ్ళు తప్ప ఎవరు చేయలేదు. ఆయన అందుకొరకు రాలేదు. ఇప్పుడు దేవుని సేవ అని అంటారు, సేవకులందరూ ఘనత కోరే వాళ్ళే. నేను చూస్తూ ఉంటాను, దేవా వీళ్ళకి ఎప్పుడు వస్తుంది ఆ తగ్గింపు, పాస్టర్ మా అత్తయ్య పాస్టర్కి వచ్చిన తగ్గింపు వస్తుందా, వీళ్ళకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఏసే ఎదురు చూసిండు కదా, అంజూర చెట్టు మీద ఏదన్నా ఒక పండు దొరుకుతుందంటే ఒక్క పండు లేదు, అన్నీ ఆకులే, చాలా అందంగా ఉన్న ఆకులు. అది కాదు యేసు కోరేది. అంటే లుక్ ఎట్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్. ఒక్క శ్రమ నీకొద్దు, అన్ని సుఖాలే కావాలి, పైగా దేవుని సేవ చేయాలంటే ఎలా వీలవుతుంది? మా నాన్నగారు ఒక మాట అన్నాడు, పాస్టర్ మాథ్యూ గారు, దేవుని సేవ చేసేవాళ్ళు నిందతో నింపబడాలి అన్నాడు. రెండవది అన్నాడు, ఒక్క దినమన్న చెరసాల్లో గడపాలన్నాడు. ఒక్కసారైనా దెబ్బలు తినాలి, అప్పుడే వాళ్ళ సేవకు, లేకుంటే ఉట్టిదే అన్నాడు. శ్రమ లేని సేవ ఏంటండి? నాకు అర్థం కాదు. భూమి దున్నబడితే కదా పంట వచ్చేది, పువ్వులు తిరమబడితేనే కదా పరిమళం వచ్చేది, మేఘాలు విరుగుతేనే కదా వర్షం వచ్చేది. విరగొద్దు, కరగొద్దు, నలగొద్దు, సేవ కావాలంటే ఎవరికి వస్తుందా సేవ? అది సాధ్యమేనా? ఈ దినాల్లో సేవకులందరూ అలాగే తయారైనారు. ఏం కావద్దు, ఒక్క గాయం కావద్దు, ఒక్క మాట వద్దు, మాకు ఒక్క నష్టం వద్దు, ఒక్క త్యాగం వద్దు, మేము టిప్ టాప్ ఉండాలా, మేము దేవుని సేవ చేయాలి, అన్నీ కావాలి, ఏది పోగొట్టుకోవద్దు. అది సేవ అంటారా దాన్ని? అసలు లుక్ ఎట్ జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. ఎంత
అంతగా పటు బాధలు అనుభవిస్తున్నాడు. అందుకే అన్నాడు, నన్నెవడైనా వెంబడింపగోర్తే వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, వాడు ప్రతి దినం నన్ను వెంబడించాలి. పేర్లు కావాలన్నా, నీకు పదవులు కావాలన్నా, శాలువాలు కావాలన్నా, ముందు డిగ్రీలు వెనక డిగ్రీలు తోక డిగ్రీలు కావాలన్నా, మళ్ళీ సేవకుడు అని నువ్వు ప్రకాశించాలా, ఏం చేసినావని నీకు ఆ యోగ్యత ఉంది. లుక్ ఎట్ జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. మా తల్లి ఒక మాట అనేది, బిడ్డ కష్టపడితేనే దేవుడు దీవిస్తాడు, కొవ్వొత్తి కరిగితేనే అది వెలిగిస్తుంది. ఎంత మంచి మాట ముద్రించిందండి నా తల్లి, బంగారు తల్లి. ఎప్పుడు గుర్తు చేసుకున్న కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చేస్తున్నా, గుండె ఇట్లా వణికిపోతుంది. అంత పవిత్రంగా ఉండాలి ఒక్కొక్క తల్లి, కష్టపడాలి ఆ కుటుంబానికి కొరకు. ఈ దినాలు ఎక్కడున్నారా అటువంటి తల్లులు? మాటలు ఎక్కువ, వదరబోతులు, ఇతర జోళ్ళకు పోతారు. ఎంత కుయుక్తి గల స్త్రీలు ఉన్నారంటే చెప్పలేను నేను. బాధ కలుగుతుంది. కుటుంబాలన్నీ నాశనం కావడానికి వారే కారణం. ఇక చూడండి మమ్మల్ని ఎట్ట చేయబెట్టిందో మా తల్లి. ఒక్కటే గీత, ఆ గీత మీద నుండి కదలొద్దు అంతే. అంతవరకు అదే పోరాటం ఉండింది. దేవునికి స్తోత్రం. అట్టి తల్లులందరికీ నా శుభములు. దేవునికి స్తోత్రం. కష్టపడి పిల్లలను క్రమములో పెంచి వాళ్ళని ప్రయోజనకరులుగా చేస్తే అంతకంటే ధన్యురాళ్ళైన తల్లులు ఎక్కడున్నారండి? ఎవరికి కష్టం వద్దు, సుఖమే కావాలి, ఎవడు చావద్దు, అందరు పరలోకానికి పోవాలి, ఎక్కడ శ్రమపడద్దు, సేవలు చేయాలి, పెద్ద సేవలు చేయాలి, పెద్ద పేరు కావాలి, ఎక్కడ వంగొద్దు, ఎక్కడ కొద్దిగా మరి నలగొద్దు. మా తండ్రి గారు ఒక మాట అన్నారు, నేను ఎప్పుడు టిప్ టాప్ డ్రెస్ వేసుకునేదాన్ని. ఇంతకుముందు అయితే కలర్స్ అన్నమాట, కలర్స్తోనే నేను స్టార్ట్ చేశాను సేవ. అది కూడా ఇస్త్రీ బట్టలు కూడా కాడక్కుంటుంటాయి. అయితే ఒకరోజు ప్రసంగం చేస్తున్నాడు, నేను అక్కడ కూర్చొని ప్రసంగం వింటున్నా. అప్పుడు ఒక మాట అంటున్నాడు, కొందరు సేవ చేయాలని అనుకుంటారు. అప్పుడు నేను ఆరంభం అనమాట సేవలో అడుగుపెట్టిన. మా నాన్నగారు ఆత్మలో చెప్తున్నాడు, కొందరు సేవ చేయాలనుకుంటారు, బట్టలు కూడా నలగనియరు అన్నాడు. అప్పుడు నాకే గుచ్చుకుంది అది, ఎందుకంటే నాకు చాలా వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ మై డ్రెస్. అయితే బట్టలు కూడా నలగకుండా దేవుని సేవ చేయాలని ఆశపడతారట చాలామంది. నాకు అప్పుడు చాలా పని చేసింది. అబ్బో, అప్పుడు అర్థమైంది, బట్టలు నలగడం కాదు, మనిషే ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా నలిగిపోతేనే సేవ అవుతుందని తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం. పైకి ఇస్త్రీ బట్టలు కట్టుకున్నా లోపట నలగాలని బాగా అర్థమైంది నాకు. అందుకే శ్రమ లేనిది ఫలితం లేదు. ఇక్కడ ఇంతగా పటు బాధలు పడుతున్నాడు ప్రభు. హీ వాజ్ బీటన్. ఈ గాయాలు మాత్రం కాదు, అరచేత్త కొడుతున్నారండి, ముఖం మీద ఉమ్ముతున్నారండి, రెల్లుతో పటపట తల మీద మళ్ళా కొడుతున్నారు. తలకు ఇంత దెబ్బ తాకితే ఎంత బాధ కలుగుతుందండి ఒకసారి ఊహించండి. ఎవరైనా చెయ్యి గట్టిగా మన తల మీద లేకుండా మనం ఇట్లా పడి గోడకు తగిలిన ఎంత నొప్పి లేస్తుంది. కళ్ళు, ముక్కు, నోరు, మెడ కూడా నొప్పి లేస్తుంది ఆ దెబ్బ తీవ్రమైతే. అలాగూ ఆ 72 ముళ్ళున్న ముళ్ళ మకుటాన్ని తలకేసి కొట్టినారు. అది చాలకుండా రెల్లుతో కొట్టడం, అరచేత్తో కొట్టడం, ముఖం మీద ఉమ్మడం, అపహసించడం, యూదుల రాజా నీకు శుభం అని చెప్పడం, ఉమ్మడం, ద గ్రేటెస్ట్ డిజానర్. వస్త్రహీనుడుగా చేయడం. ఒక వస్త్రాలు తీసినప్పుడు అంతకంటే ఇన్సల్ట్ ఇంకా ఉండదు. వస్త్రహీనుడు కావడం, ముఖం మీద ఉమ్మడం చాలా గ్రేటెస్ట్ ఇన్సల్ట్. భరించలేనివి ఇవన్నీ భరించినాడు యేసుప్రభు. అయితే అది కూడా ఎవరి చేత అండి? పెద్ద అధికారుల చేత కాదు, సిపాయిల చేత. ఏ రోజు రాదు వచ్చి ఒకటి రన్నినాడంటే అది వేరుగా ఉంటుంది. కానీ సిపాయిలు అండి, పనికిరాని సిపాయిలు, సైనికులు, లో కేటగిరీ పీపుల్ ఆర్ హిట్టింగ్ హిమ్. బంతిందన్నదంతా ఉన్నారు అన్నమాట. అంటే అన్ని రకాల పెయిన్ అండ్ డిగ్రడేషన్, అన్ని విధాల మరి అపహాస్యం, ఎగతాళి, అన్ని విధాల వేదనలు యేసు ప్రభు సిలువలో భరించినాడు అని చెప్పడానికి మరి సందేహం లేదు. కానీ ఒకరోజు వస్తుంది, అందరూ, లోకమంతా, భూనివాసులందరూ యేసు దగ్గర వంగే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాట పాడతాం కదా, అన్ని నామముల కంటే పైన ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక మహిమపరిచే నామం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ద మోర్ హీ ఎండ్యూర్డ్ ట్రబుల్, ద మోర్ హీ ఎండ్యూర్డ్ సారో, the more he humbled himself, the greater will be his
ఎగ్జాల్టేషన్. ప్రకటన గ్రంథం 19లో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. హౌ జీసస్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ ద డేస్ టు కమ్. ప్రకటన 19:11 నుండి, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. తెల్ల గుర్రం మీద యేసుప్రభు కూర్చుంటాడట. పేర్లు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఈ పేర్లు మీరు పనిచేసే చోట మీ గురించి చెప్తే ఎంత బాగుంటుంది. చాలా నమ్మకమైన వాడండి, వెరీ రిలయబుల్ ఫెలో, వెరీ డిపెండబుల్, వెరీ ఫెయిత్ఫుల్. యేసుప్రభు బిడ్డలో మనకు ఆ పేరు ఉందా? అన్నీ బాగున్నాయి కానీ ఒక దగ్గర లోపం ఉందండి. కొద్దిగా అబద్ధాలు ఆడతాడండి. ఇంకేంటంటే తూటుపడ్డ సంచిలో పన్నీర్ వేస్తే ఆగదు కదా. ఒక్క దాంట్లో లేనివాడు ఇంక అన్నిట్లో నమ్మలేము. యేసయ్య నామం నమ్మకమైన వాడును సత్యవంతుడు నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధం జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. దేవుని స్తోత్రం. ఒక్క కిరీటం కాదు, అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుప్రభు మరో పేరేంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఆయనకు మరో పేరు. అందుకే నేను ఇక్కడ ఎగురులాట, దుంకులాట, ఏదో పేర్లు పిలవడం, లేకుంటే పల్టీలు కొట్టడం, లెట్టేయడం, లేపడం, ఇవన్నీ ఇక్కడ మన దగ్గర లేదు. మన దగ్గర యూపీఎఫ్లో ఒకటే ఉంది, దేవుని. గట్టి చెప్పండి, ఏమున్నది ఇక్కడ యూపీఎఫ్లో? దేవుని. చాలా అంత ఉంటే జీవితాలు కట్టబడితే చాలు. ఒక్కొక్క వ్యక్తిగత జీవితాన్ని చక్కగా కట్టితే చాలు, ఆ దేవుని రాజ్యాన్ని కట్టినట్టే. నిన్నటి రోజు ఒక మినిస్ట్రీ ఎలా జరుగుతుందని నేను కొద్దిగా చూస్తే అక్కడంట నవ్వుతారట గంట సేపు, హా 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 నవ్వడం అంట. అదొక ఆత్మనట. పిచ్చి కాకుంటే ఏంటనుకున్నా నేను. మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోండి అంటున్నాడు. ఏం నవ్వు ఇది? పిచ్చి నవ్వు. ఎవరు మారు మనసు పొందుతాను ఆ గుంపుకొచ్చి? దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సునకు దారి తీస్తుందంటే పక్క నవ్వాలంటది, ఆత్మనంటది. అందరు కలిసి నవ్వాలంట. ఒకడు కొట్టుకుంటాడంట, పొట్ట మీద కొట్టుకుంటే ఇంకొకటి కొట్టుకుంటాడు, నెత్తేస్తాడు. అది గలిబిలి, అది సాతాను సంఘం. అది నాకు ఎదురుకొస్తే నేను చెప్తాను ధైర్యంగా. అట్లా నవ్వుమని లేదు. అది ప్రభువు నందు ఆనందించడి. మరల చెప్పుదు, ప్రభువు నందు ఆనందించు. కష్టాల్లో, దుఃఖాల్లో, వేదనలో, బాధల్లో, మనుషుల్ని తిట్టి కొట్టి నిన్ను తృణీకరించి నీ మీద అభాండాలు చెప్పి నిన్ను అణిచేసినప్పుడు కూడా నువ్వు ఆనందం పోగొట్టుకోవద్దు. అది ప్రభువు నందు ఆనందం. పైకి నవ్వడం కాదు. ఎంత పిచ్చి పిచ్చి కార్యాలు మీ చుట్టూ జరుగుతుందో తెలుసా? నాకు తెలుసు. ఒక్కరోజు వస్తుంది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్, ఎంతో ముందుకు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎంతో ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడే వెళ్ళిపోయింది. ఎందుకంటే యథార్థంగా చేస్తాం, దేవుని వాక్యం ఉన్నట్టు. మనం ఇక్కడ ఏం పోకడాలు లేవు, ఏం నాటకాలు లేవు, కృత్రిమలు ఏమి లేవు, లేనిది ఉన్నట్టు షో పుట్టప్పులు ఏమీ లేవు, అంతే. అయితే దేవుని వాక్యం అనే నామమును ధరించుకొని అనేక కిరీటములు పెట్టుకొని తెల్లని గుర్రం మీద నమ్మకమైన వాడు, సత్య సాక్షి, సత్యవంతుడు నామంతో బయలుదేరి వస్తున్నాడు అటు యేసుప్రభు. అయితే పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుండిరి. జనములను కొట్టుటకు ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియకు దేవుని తీక్ష్ణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. ఆయన పేరేంటి? 16వ వచనంలో, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. వీళ్ళేమో ఎగతాళి చేస్తున్నారు ఇప్పుడు. రాజులకు రాజట, యూదులకు రాజట, రాజా నీకు శుభం పట్టు అని కొడుతుంటూ, అరచేతితో కొడుతూ, రెల్లుతో తల మీద కొడుతూ, ముండ్ల మకుటం 72 ముండ్లున్న ముండ్ల మకుటాన్ని అమర్చి, అలా ఇది మన క్రైస్తవ విశ్వాసం. మనం యేసు ప్రభుని ఇలాగ చూడబోతున్నామని విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన శాపాలన్నీ కూడా భరించిన ప్రభు తన తల మీద ముండ్ల మకుటాన్ని
ధరించినాడు. నువ్వు దేని గురించి కూడా చింతించే అవసరం లేదు. దేని గురించి చింతించదు. దేవుడిచ్చిన ఆ శక్తితో నీ పనులు నువ్వు చేసుకోవాలి. దేవునికి అంగీకారమైన బ్రతుకు నువ్వు బ్రతకాలి. ఫిలిప్పీ పత్రిక మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బికాస్ ఆల్ యువర్ సారోస్ జీసస్ హెస్ బోర్న్ ఆన్ హిస్ హెడ్. నువ్వు తల పట్టుకునే అవసరం లేదు. నీ శాపం కానీ, పాపం కానీ, నీ చింతలు కానీ, నీ అవిధేయతలు కానీ, నీకున్న వ్యసనాలు కానీ, నీకున్న పాపాలన్నీ కూడా ప్రభు సిలువలో భరించినాడు. నీకు విడుదల ఇచ్చినాడు. అందుకే ఆయన నామములో రక్షణ, ఆయన నామములో విమోచన, ఆయన నామములో క్షమాపణ. యు బోర్ ఆల్ యువర్ గ్రీఫ్స్. ఆయన మన వ్యసనములను వహించినాడు, మన చింతలను భరించినాడు, మన దుఃఖములను ఆయన భరించినాడు. కాబట్టి ఆయన నామములను ప్రార్థన చేసి విడుదల పొందాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కొన్ని వచనాలు చదువుతున్న, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చియో చింతపడకుడి. నీకు అవసరం లేదు చింతపడు అన్నట్టు పని చేయకుండా మూలకు చేతులు చుట్టుకొని కూర్చోండి, చింత వద్దన్నారు. అట్లా కాదు. నీవు చింతించి నీ ఎత్తు మూరడు ఎక్కువ కాదని యేసయ్య అన్నాడు. పని చేయి, కష్టపడు, దేవునికి అప్పగించి అన్నీ నీకు చేతగానివన్నీ ఆయనకు అప్పగించేసి. నీవు చింత వద్దు. నీ చింత ఆయన భరించినాడు. అయ్యో నా పిల్లలు ఏమవుతారు, అయ్యో నా పిల్లలకి ఏమైనా ఉద్యోగం వస్తుందా, పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయా, నేను ముసలితనంలో ఏమైపోతా, కరోనా నన్ను మింగుతుందా, నన్ను హాస్పిటల్ పడేస్తారా, అనవసరం నీకు. ఇది డిలీట్ బటన్ కొట్టే. ప్రభు నన్ను ఆనందించు, నీ చింత యావత్ ఆయన మీద వేయి. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. దేని గురించి నువ్వు చింతించే అవసరం లేదు. పైగా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములను ఆయనకు తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. మరి చింత చేయొద్దు, భయపడొద్దు, బిక్కు అంటూ బ్రతకొద్దు. మరి ఏం చేయాలంటే ఏం చేయాలని కూడా చెప్పినాడు 8వ వచనంలో. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండినట్ల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూసిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు ఎప్పుడు ఇవన్నీ చేసినప్పుడు సమాధానకర్తవు దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మృదువైన నేను దూరు ముండ్ల పోట్ల చేత, మృదువైన నేను దూరు ముండ్ల పోట్ల చేత, స్వరూపం బొను లేక సోలిపోతివ తండ్రి, స్వరూపం బొను లేక సోలిపోతివ ప్రియుడా, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీసం, విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీసం. ఆనాటి యూదులే నిన్ను జాంపీరనుకుంటి, ఆనాటి యూదులే నిన్ను జాంపీరనుకుంటి, కాదు కాదయ్యో నా పాప రుణమునకి, కాదు కాదయ్యో నా పాప రుణమునకి, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ
వివరింతు శ్రీస. ప్రార్థన చేస్తుంది. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ముళ్ళ కిరీటము అనే అంశం మీద నీ దాసురాలు నిలబెట్టుకొని నీవే మాట్లాడినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. నాయనా తలలో ఎంత ఈ ముళ్ళు 72 ముళ్ళు గల ముళ్ళ కిరీటాన్ని ప్రభు అమర్చి రెల్లుతో కొట్టి నాయనా ప్రతి గాయం నుండి నీ రక్తము, పవిత్రమైన రక్తము స్రవించి నీ ముఖం మీద నుండి ధారలుగా కారింది. ఎంత నొప్పి, ఎంత వేదన, మా ప్రతి పాపం కొరకు నువ్వు అనుభవించినావు తండ్రి, నీకు స్తోత్రం. మా చింత, మా భయము, మా ఆందోళన, మా దుఃఖము, మా వేదన, మా కలవరము, మా అలజడి, మా పాపము, జారత్వము, వ్యభిచారము, అభిచారము, దొంగతనము, నా అసూయ, పగ, విద్వేషము, కలవరం, ఇవన్నీ కూడా కలహాలు, ఇవన్నీ కూడా నువ్వు సిలువలో ప్రభు మా కొరకు బలి అయి నీ రక్తము ధారపోసినావు తండ్రి. నాయన ప్రకటన గ్రంథములో మేము చూస్తున్నాం నీ మహాత్మ్యం ఎట్టిదో. హౌ మెజెస్టిక్ యు ఆర్ లార్డ్, హౌ రాయల్ యు ఆర్ లార్డ్. ప్రభా ఇంతగా నీవు తగ్గించుకున్నావు అని మేము నేర్చుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తగ్గించుకుంటే ఎంత గొప్ప స్థాయికి నీవు ఎదిగింపజేస్తావో అది కూడా మేము ధ్యానించినావు. నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్నావు ప్రభు. సిలువ మరణం పొందినంతగా నీవు ఖాళీ అయిపోయినావు ప్రభు. ఆయన సిలువ మరణం పొందినంతగా నువ్వు తండ్రికి విధేయత చూపెట్టినావు ప్రభు. అందుకే అన్ని నామముల కంటే పైనామం, ప్రతి మోకాలు వంగే నామము, ప్రతి నాలుక మహిమపరిచే ప్రశస్తమైన నామము. ఈ నామములు మేము అడిగినవన్నీ కూడా విడుదల పొందుతున్నాం తండ్రి. మా బాధలన్నిటి నుండి విడుదల పొందుతున్నాం, భయాలన్నిటి నుండి విడుదల పొందుతున్నాం, మా దిక్కులేనితనం నుండి విడుదల పొందుతున్నాం, మా యొక్క రోగముల నుండి, పాపల నుండి, శాపముల నుండి మేము విడుదల పొందుతున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప నామము నీది నాయన తండ్రి. తలచి తలచి తలుస్తున్న కొలది ప్రభువా మేము ఇంకా ఎంతగా సిలువను గురించి ధ్యానించాలో మాకు బయలుపరచబడుతుంది ప్రభువా. మేము కొసమేరకే ధ్యానించాము 33 రోజులు తండ్రి. ఇంత గొప్ప వాస్ట్ విజ్డమ్, వాస్ట్ నాలెడ్జ్ ఇన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ లార్డ్. నాయన నీకు స్తోత్రం, స్తోత్రం. నాయన నీ పేరే వాక్యం. నాయన వాక్యం అనే నామము నీ నుదుట మీద ఉండిందని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. వాక్యం తప్పించి వేరేవన్నీ కూడా వ్యర్థమని మీరు పలుకుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ఉన్న చోట పరిగెత్తాలి విశ్వాసులు. జిమ్మికులు కాదు, ఆటలు పాటలు కాదు, మోసాలు కాదు, నెట్టేయడం పడేయడం కాదు. వాక్యాన్ని ప్రేమించాలి. దిస్ నథింగ్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమే మమ్మను కట్టుతుంది, వాక్యమే మమ్మను పవిత్రపరుస్తుంది, వాక్యమే మమ్మను రక్షిస్తుంది, వాక్యమే మమ్మను నడిపిస్తుంది, వాక్యమే మమ్మను శుద్ధి చేస్తుంది, వాక్యమే మమ్మను నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తుంది. వాక్యాన్ని హత్తుకోవడానికి సహాయం దయచేయండి అయినా. పిచ్చి పిచ్చి కార్యాలన్నీ, వ్యర్థమైనవన్నీ మూటగట్టి పడేయడానికి సహాయం దయచేయండి. శ్రేష్టమైనవి హత్తుకోవడానికి విశ్వాసుల కన్నులు మీరు తెరవాలని ప్రార్థిస్తున్నాను. మా కొరకు ఇంత ప్రేమ నువ్వు చూపినావు నాయన. మా పాప శాప భారాన్ని భరించినావు, మా వ్యసనాలన్నీ భరించినావు. మేము విడుదల పొంది ఉన్నాము తండ్రి, మేము రక్షణ పొంది ఉన్నాము తండ్రి, మేము విపోచింపబడిన జనమై ఉన్నాము తండ్రి, నీ రక్తం చేత కడగబడిన వారం తండ్రి. ఎంత గొప్ప యోగ్యత మాకు ఇచ్చినావు. మేము మోకరించి నీ ప్రశస్తమైన నామంలో వేడుకున్నవన్నీ కూడా పొందుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని నీ చేతులు మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్లో, జూమ్లో, ఫిజికల్గా, లైవ్ చాట్లో ప్రతి ఒక్కరిని వారిని ఆశీర్వది, వారి అవసరతలన్నీ తీర్చండి నాయన. వారిని ఆశీర్వదించండి. సిలువ జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పవిత్రమైన ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్,
ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ